అమెరికాలోని వాషింగ్టన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద తాకిడికి రోడ్లు, వంతెనలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. వరదల్లో ఇప్పటికే అనేక మంది ప్రజలు చిక్కుకొని సహాయక చర్యల కోసం వారు వెయిట్ చేస్తున్నారు. 78,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ మధ్య కాలంలో వాషింగ్టన్లో భారీ వర్షాలు కురిశాయి. అనేక రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూగా కురవడం వల్ల తీవ్రంగా అక్కడ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి వాషింగ్టన్ డీసీని. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ప్రజెంట్ వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మొత్తం రోడ్లన్నీ మునిగిపోయాయి. అక్కడ ఉన్నటువంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ చాలా ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. చాలా వంతెనలు కొట్టుకుపోయాయి. చిన్న చిన్న బోట్స్ సహాయంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అట్ ది సేమ్ టైం హెలికాప్టర్స్ను కూడా రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. వైట్ హౌస్ కూడా ఈ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తుందని, వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నామంటూ వైట్ హౌస్ కూడా ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే భారతీయులు కూడా, అక్కడ ఉన్నటువంటి భారతీయుల గురించి కూడా భారత ప్రభుత్వం సైతం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ట్రంప్ కూడా వీలైనంత త్వరగా ఈ పరిస్థితి నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆయన కూడా ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. కొన్ని వేల మంది వరదల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాలకి పవర్ సప్లై నిలిచిపోయింది. అలాగే రోడ్ కనెక్టివిటీ దెబ్బతినడం వల్ల చాలామంది ప్రజలు ఎటు వెళ్ళలేక ఆ వరదల్లోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటిలోపు పరిస్థితి అదుపులోకి వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. మరొక 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో వీలైనంత త్వరగా ప్రజల్ని రక్షించాలి అంటూ ట్రంప్ కూడా ఒక మెసేజ్ని ఇప్పటికే పాస్ చేశారు. అధికారులని అలర్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు స్క్రీన్లో, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా వరదలు విరుచుకుపడ్డట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వరదలు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఈ విజువల్స్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూ కెన్ సీ మొత్తం ఇళ్ళు సుమారుగా 4-5 అడుగుల ఎత్తు వరకు కూడా ఈ వాటర్ అంతా కూడా ఉంది. మొత్తం ఆ ప్రాంతాన్నంతా ఉన్న నేపథ్యంలో ఇళ్ళు మునిగిపోయాయి. ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయింది. అలాగే మెయిన్ అక్కడ అతిపెద్ద సమస్య పవర్ సప్లై చాలా ప్రాంతాలకు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. అధికారులు ఇప్పుడు పవర్ సప్లైని మళ్ళీ తిరిగి మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ వీలైనంత త్వరగా సర్వీసెస్ మొదలుపెట్టేందుకు ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఇట్ టేక్స్ టైం అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం ప్రాంతం అంతా కూడా మునిగిపోవడాన్ని మీరు చూస్తున్నారు. రోడ్లు కనిపించడం లేదు. ఎక్కడా కూడా ఎక్కడ కాలువ ఉందో, ఎక్కడ రోడ్లు ఉందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. హియర్ యూ కెన్ సీ హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ అంబులెన్స్ని సైతం ఉపయోగిస్తున్నారు. అంటే ఎయిర్ సర్వీసెస్ను ఉపయోగించి మెడికల్ సప్లైస్ను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ప్రకటించారు. వీలైనంత వరకు ఇతర స్టేట్స్లో ఉన్నటువంటి బలగాలను సైతం అక్కడికి రప్పించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. చాలామంది ఇళ్ల పైకప్పుల మీద ఎక్కి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు సహాయం చేస్తారా మాకు అంటూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యమైన నగరాల్లో వాషింగ్టన్ మనందరికీ తెలిసిందే. వైట్ హౌస్ అక్కడే ఉంది. ప్రెసిడెంట్స్ హోమ్ అక్కడే ఉంటుంది. అఫీషియల్ రెసిడెన్స్. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంది. హియర్ యూ కెన్ సీ రోడ్ ఎలా కొట్టుకుపోతుందో మీరు చూడొచ్చు. కార్స్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ ప్రాంతం అంతా ఇళ్ళు పూర్తిగా మునిగిపోయాయి. ఇక్కడ ఇళ్ళు కనిపిస్తున్నాయి మీకు. హియర్ చూడొచ్చు. చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి మీరు చూస్తున్నారు. ముఖ్యంగా వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. చూడండి పూర్తిగా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి. ఎక్కడా కూడా కనీసం ఇళ్ల పైకెక్కితే తప్పితే ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి అక్కడ ఉంది. మీరు చూస్తున్నారు. సో ఇలాంటి కండిషన్లో ఇంతకుముందు ఇచ్చిన విజువల్ ఒక్కసారి ఇవ్వండి నాకు పీసీఆర్. యూ కెన్ సీ రోడ్స్ ఎంత దారుణంగా దెబ్బతిన్నాయి అనడానికి మీకు నేను ఇంతకుముందు చూపించిన విజువల్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. హియర్ యూ కెన్ సీ ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇంత దారుణంగా రోడ్స్ అన్ని దెబ్బతిని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బ్రిడ్జిలన్నీ
ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో చాలా వరకు కార్లు, బస్సులు, ఈ వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్, లారీస్, ట్రక్స్ లాంటివి కూడా బయటికి రాలేని పరిస్థితి అక్కడ ఉంది. అన్నీ నీళ్ళల్లో కొట్టుకుపోతున్నంత పరిస్థితి. ఈ మధ్య కాలంలో వాషింగ్టన్ ఎన్నడూ చూడని అత్యంత భారీ విధ్వంసం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది కూడా అంచనా వేయడం కష్టంగా ఉంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని నేను మీకు 1 by 1 ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా చూపిస్తాను. జస్ట్ టేక్ ఏ లుక్, ఎంత హారబుల్గా అక్కడ కండిషన్ ఉందనేది. That must be what's making the noise. They're hitting the pole. Like that big sucker there. See the stairs are continuing to get underwater. You can see how heavy it's raining still. When I zoom in, jeez. I wonder when they must be hitting that. That must be what's making the noise. They're hitting the pole. Like that big sucker there. స్థానికంగా ఉన్నటువంటి నూక్సాక్ అనేటువంటి రివర్ నుంచి భారీగా ఈ వరద నీరంతా కూడా లోపల టౌన్లోకి వచ్చినట్లుగా చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే 2021లో ఒకసారి ఇలాంటి పరిస్థితి అక్కడ దాపురించింది. ఇలాంటి ఫ్లడ్స్ అక్కడ మనకు కనిపించాయి. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి ఒక భయంకర పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ట్రంప్ కూడా చాలా అలర్ట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ప్రకటించారు ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా. మీరు చూశారు ఎంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్ అనేది. కాకపోతే ఎప్పటిలోపు అసలు ఈ సిచ్యువేషన్ మళ్ళీ కంట్రోల్లోకి వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టంగా ఉంది. సహాయక చర్యలు పూర్తి అవ్వడానికి, అంటే అందరూ సేఫ్గా ఉన్నారా, అన్ని జోన్స్ని కవర్ చేయడానికి ఇట్ టేక్స్ 2 more days అంటున్నారు. మరొక 2 రోజుల సమయం పడుతుంది పూర్తి స్థాయిలో అన్ని జోన్స్ని కవర్ చేసి అందరినీ సేవ్ చేసామా లేదా అనేది కౌంట్ చేసుకోవడానికి అంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ వైట్ హౌస్ కూడా ఈ విషయం గురించి ఇప్పటికే ప్రకటించింది, ఒక ప్రకటన కూడా చేసింది. వీలైనంత త్వరగా వాళ్ళు ఈ ఆపద నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం అంటూ వారు ప్రకటించారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి భారతీయుల విషయానికి సంబంధించి ఇప్పటికే మన దేశం కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, ఏదైనా సహాయం అవసరం అవుతుందా అని. వాషింగ్టన్ డీసీలో అందులోనూ చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా సహాయక చర్యలు అయితే చాలా వేగంగా అక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ఇంత అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్, ఇవన్నీ కూడా ఇంత భారీ స్థాయిలో ఫ్లడ్స్ వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవడం, మరోవైపు విపరీతమైనటువంటి వర్షాలు, ఈ రెండింటి కారణంగా అక్కడ నష్టం ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు అప్డేట్స్ పెద్దగా అందడం లేదు. కాకపోతే భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. కొంతమంది గల్లంతయ్యారంటూ చెప్తున్నారు. కొన్ని పదుల సంఖ్యలో గల్లంతయ్యారని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఉన్నారా లేరా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది, క్లారిటీ రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం, ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. సో మీకు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి సమాచారం ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నా, లెట్ us know, మనం తెలియజేద్దాం బయట ప్రజలకి. ఒకవేళ వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరోవైపు ట్రంప్ విషయంలో మనం చూస్తున్నాం, ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి విపత్తుల విషయం. ఖచ్చితంగా ఇలాంటి ప్రకృతి విపత్తుల్ని ఎవరో ఒకరికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. కానీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది, ట్రంప్ వచ్చిన తర్వాత వరుసగా ఈ విపత్తులు జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది ప్రచారం జరుగుతోంది, చాలామంది నమ్ముతున్నారు.
సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రచారం జరగడం అనేది. బట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ దే ఆర్ బిలీవింగ్ ఇట్. సమ్ పీపుల్ అట్లీస్ట్ దే ఆర్ బిలీవింగ్ ఇట్. సో ఇలాంటి ఒక చర్చ కూడా జరుగుతుందని మీ దృష్టికి తీసుకురావడం నా ఉద్దేశం. ట్రంప్ వచ్చిన తర్వాత వరుసగా న్యాచురల్ కెలామిటీస్ మనం చూస్తున్నాం. అలాగే పెద్ద డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది వరల్డ్ వైడ్గాను. అమెరికాలో కూడా వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఫ్లోరిడాలో కానీ అలా వరుసగా వరదలు వస్తూనే ఉన్నాయి, వర్షాలు భారీగా పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ట్రంప్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, అక్కడ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? Like yesterday, but the day before, I think. Yeah, you can check Google Maps. This is just crazy. This is wild. You feel the whole concrete shaking. Oh my God. Like, not like yesterday, but the day before, I think. Yeah, you can check Google Maps. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.